నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్ నగర్ ప్రాంతంలో వైసీపీ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిక మురళీధర్ ఎన్నికల ప్రచారం. గూడూరు పట్టణంలోని 19వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సంధ్యారాణి ప్రచారం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి అన్న లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరిక మురళీధర్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్ నగర్ ప్రాంతంలో వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మేరిక మురళీధర్ పట్టణ పరిధిలోని సనత్ నగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి వైసీపీ పాలనలో చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని సంక్షేమ పథకాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా అమలు చేశారని, కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలిపారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలు సంక్షేమ పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు అవకాశం ఉంటుందని, కావున ప్రజలు వైసీపీని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరిస్తూ నేడు ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభిస్తున్న సందర్భంగా ఆ యాత్రకు సంఘీభావం తెలుపుతూ గూడూరు పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీనివాసులు నాగులు, గిరిబాబు, కోదండ రామయ్య, సాయి హాస్యం, పూర్ణ అశోక్, సురేష్ రెడ్డి, బాలు అల్తాఫ్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. జనరంజక పాలన అందిస్తున్నటువంటి గౌరవనీయులు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి ఈరోజు కష్టకాలంలో విడగొట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో కష్టాలు నష్టాలు చూసి సంకల్ప బలంతో ఇచ్చినటువంటి నవరత్నాలను పరిపూర్ణంగా కంప్లీట్ చేసుకొని మమ్మల్ని అందరినీ ఏ కాన్స్టిట్యున్సీలకి ఎవరెవరు పోటీ చేస్తారో మా భవిష్యత్తును ప్రకటించి ఈరోజు ఆయన ఇడుపులపాయలో బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. అంతకు మించిన శుభముహూర్తం లేదని చెప్పి ఈరోజు నేను నివసిస్తున్న గూడూరు సనత్ నగర్లో అందరినీ కుటుంబ సభ్యులందరినీ సనత్ నగర్లో ఉండే వాళ్ళందరినీ కుటుంబ సభ్యులుగా భావించి గూడూరు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులే, నియోజకవర్గంలో ఇక్కడ అందుబాటులో ఉంటాను కాబట్టి ముందుగా వీళ్ళని కలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా గొప్పగా జగనన్నని ఆదరిస్తూ ఉన్నారు. అదే రకంగా కాన్స్టిట్యున్సీలో కూడా రకరకాలు వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారు అని రకరకాల మాటలు మాట్లాడారు. ఎక్కడ కూడా క్యాడర్ చెప్పు చెదరలేదని మీకు తెలియజేస్తున్నాను. చేస్తారు మళ్ళీ మా దగ్గర చేస్తున్నారు, వాళ్ళ దగ్గర చేస్తారు మళ్ళీ తిరిగి వచ్చి మా దగ్గర చేస్తున్నారు. అంతే తప్ప ఎక్కడ కూడా పార్టీ 100% బాగుంది. లాస్ట్ ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్ జగనన్న మాట ప్రకారం సంక్షేమాలు ఇచ్చారు కాబట్టి ఆయన మాట నిలబెట్టే వ్యక్తి అని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. రేపు ఉగాది రోజున ఇంకేం ప్రకటిస్తారు, పేదరికానికి ఆయన చెప్పే మాట చాలా గొప్పగా మాకు ఆదరణ దొరుకుతుంది. చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడవుతున్నాయి, మా భవిష్యత్తుకి ఒక మంచి మార్గం అవుతుంది. పేదరికంలో మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం, పేదరికం నుంచి బయటేసే వ్యక్తి మాకు వచ్చాడు, భవిష్యత్తు చూపించే వ్యక్తి మాకు వచ్చాడు అని గొప్పగా ఎక్కడికి వెళ్ళినా మంచి ఆదరణ దొరుకుతుంది. నేను ఇదే రకంగా మరి నాకు అవకాశం దొరికినప్పుడంతా గూడూరులో వ్యక్తిగతంగా కలుసుకుంటూ నేను బిజీగా ఉన్నప్పుడు నా కుమారులు ఇద్దరు కూడా మరి అందరి కోసం ఆశీస్సుల కోసం గూడూరు వాళ్ళు వస్తున్నారు. గూడూరు వాసులు చాలా గొప్పగా బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నారు. జగనన్నే మాకు భవిష్యత్తు, ఆయన మా భవిష్యత్తు, మన అందరి భవిష్యత్తు మనకంటే గొప్పగా ఆలోచించే నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇదే రకంగా నేను పదే చెప్తున్నాను, నేను గతంలో కూడా ఇక్కడ పనిచేశాను. ప్రతి మండలం కానీ ప్రతి దగ్గర జగనన్న ప్లస్లోనే ఉన్నారు. మంచి
ప్రతి టీడీపీ ప్రభుత్వంలో అన్ని వార్డుల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తాగునీటికి కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 19వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సంధ్యారాణి మాట్లాడుతూ ప్రతి టీడీపీ ప్రభుత్వంలో 19వ వార్డులో 60 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేశామని, ఈరోజు ఈ ప్రభుత్వంలో రోడ్లు బాగా లేకపోయినా, లైట్లు వెలగకపోయినా పట్టించుకోవడం లేదని అన్నారు. నిరంతరం అందుబాటులో ఉండే స్థానికులైన సునీల్ కుమార్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో లీలావతి, మట్టం శ్రావణి, భారతి, శ్రీదేవి, పులిమి శ్రీనివాసులు, నరసింహులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రోజు 19వ వార్డులో ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా సూపర్ 6 పథకాల గురించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వార్డులో చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు తెలుసుకుంటే, ముఖ్యంగా చంద్రన్న బీమా 8 మందికి ఇవ్వడం జరిగింది. మొత్తం అమౌంట్ 5,80,000. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 5 మందికి ఇవ్వడం జరిగింది. 8.5 లక్షలు. సిమెంట్ రోడ్లు 10 వేయడం జరిగింది. 50.93 లక్షలు. టిట్కో ఇల్లు 145 ఇవ్వడం జరిగింది. బోర్ 1 వేయడం జరిగింది. మొత్తము 65,58,000 అమౌంట్లు ఈ వార్డులో కట్టిపెట్టడం జరిగింది. పనులు చేయడం జరిగింది. ఈ విధంగా మేము ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి మేము తెలుగుదేశం హయాంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి మేము చెప్పడం జరుగుతుంది. మేము ఇప్పుడే ఒకటి అడుగుతున్నాం, ఇట్టా ఈ విధంగా మీరు చేశామని వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్క వార్డుకి వెళ్ళి చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నాము. ఏ ఒక్క వార్డులో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం అనేది లేకుండా చేసి కనీసం అట్లీస్ట్ లైట్ కూడా వేయలేనటువంటి స్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. కనుక అమ్మ ఆలోచించండి ప్రతి ఒక్కరూ. ఈరోజు మనం లైట్ వేసుకోవాలన్నా లైట్ వేసుకునే పరిస్థితి లేదు. బోర్డు రిపేర్ చేసుకోవాలన్నా బోర్డు రిపేర్ చేసే పరిస్థితి లేదు. రోడ్లు మరమ్మతులు లేవు. రోడ్లు మరమ్మతులు లేకపోవడం వల్ల చీకటిగా ఉన్నందువల్ల యాక్సిడెంట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ గవర్నమెంట్ ఉంది. అయినా చూస్తూనే ఉంది కానీ వాటి గురించి పరిష్కరించేనా పాపాన పోలేదు. మొన్న చూసాం కదమ్మా, ఎన్ని రోజుల నుంచి వానలు నీళ్ళు లేవమ్మా, ఎన్ని రోజుల నుంచి లేవమ్మా, 6 రోజుల నుంచి నీళ్ళు లేకపోయినా కనీసం మనకి నీరు ఉందా లేదా అని అడిగేటువంటి కనీసం తాగేదానికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉంది. ఆలోచించండి అమ్మా, మీరు కూడా ఇటువంటి గవర్నమెంట్కి మీరు ఓట్లు వేస్తారా చెప్పండి, వేస్తారమ్మా? ఇంకా మీరు ఆలోచించండి. మీరు మంచి నిర్ణయం తీసుకొని మనకి ఈరోజు అభివృద్ధి బాటలు నడిపించేటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి సైకిల్ గుర్తుకి ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా సునీల్ కుమార్ మీకు అందరికీ తెలిసిన ఆయనే కదమ్మా, తెలుసా లేదా చెప్పండి? ఆయన లోకల్గా 30 సంవత్సరాలు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. కనుక ఆలోచించి అన్నని ఆశీర్వదించాలని అన్న తరఫున మేము ముందుకు వచ్చాను. మీ అందరి ఆశీర్వాదాలు అన్నకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. వార్డుకి విచ్చేస్తున్నటువంటి మన నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారి సతీమణి పాసం సంధ్యారాణి గారికి, టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఇప్పుడుండే పరిస్థితుల్లో జగన్ చేసినటువంటి అరాచక కృత్యాలకు అందరూ కూడా తిరుగుబాటు చేసి తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరుకుంటూ, ఆయన చేసినటువంటి ఏ వాగ్దానం కూడా నెరవేర్చుకోలేక ఈరోజు ప్రతి ఒక్కటి చెప్పిన పని ప్రతి ఒక్కటి కూడా తుంగలో దొక్కి రాష్ట్ర ప్రజలను, రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఘోరంగా ఓడించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ, ఆయన చెప్పినటువంటి మద్యపాన నిషేధం కానీ, ఆయన చెప్పినటువంటి కొన్ని చాలా ఈ బిడ్డలకు సంబంధించినటువంటి అమ్మఒడి పథకాలు కానీ, ఆయన చెప్పిన పుట్టిన ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పి ఈరోజు ఒకే బిడ్డకి ఇస్తూ, అది కూడా 13,000 ఇస్తూ, దానికి సంబంధించి ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఈ జగన్ ప్రభుత్వాన్ని కలిసికట్టుగా అందరూ కూడా ఎదుర్కొని ఈ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉండి, బీజేపీకి, జనసేనకి, తెలుగుదేశానికి అండగా ఉండి మన నియోజకవర్గం అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి పాసం సునీల్ కుమార్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
బుధవారం టీఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు నెలకు సరిపడా సరుకులను రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా అందజేశారు. క్లబ్ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల 27వ తేదీ నిరుపేదలైన దివ్యాంగులకు నెలకు సరిపడా సరుకులు అందజేస్తున్నామని లిటిల్ ఏంజల్స్ స్కూల్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి వారి తల్లిగారైన బుస్సారెడ్డి కుంతలమ్మ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించినందుకు వారికి అభినందనలు తెలియజేశారు. దాత శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మా తల్లి పేరు మీద పేదలకు సహాయం చేయటం సంతోషంగా ఉందని, రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ రెడ్డి, నాసిన నాగులు, డివి సుబ్రహ్మణ్యం, రాఘవరెడ్డి, ఎస్ఎల్ఎన్ బాబు, రామ్మోహన్, రంగయ్య నాయుడు, పచ్చ శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. వచ్చేసేటువంటి దివ్యాంగులకు అవసరమైనది తర్వాత మిత్రులు నా పైన అభిమానం చూపించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చేసింది ఏం లేదు, నేను చాలా తక్కువ. ఈరోజు మా తల్లిగారు స్వర్గీయ శ్రీ బుస్సారెడ్డి కుంతలమ్మ గారి జ్ఞాపకార్థం ఇది ఇచ్చేసినటువంటి దివ్యాంగులకు దివ్యాంగుల భరోసా కార్యక్రమం ద్వారా వారికి ఫలసత్వం అందించడం, దాంట్లో నన్ను భాగస్వామ్యం చేయడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ముందు రోటరీ వెస్ట్ వారు ఎటువంటి సేవా కార్యక్రమంలోకి ఇన్వాల్వ్ చేస్తారని నేను రెడీ ఉన్నాను. వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేసేదానికి గతంలో నాలుగు చెప్పినట్టు కోటపాలం దత్తత చేసుకొని ప్రతి ఏడు గత 10 సంవత్సరాలుగా ఈత పంపించాము. కానీ వస్తున్న ప్రభుత్వం మాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే నమస్కారం. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెల 27వ తేదీ దివ్యాంగుల భరోసా అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనకు అడిగిన వెంటనే కాదనకుండా మా సీనియర్ మెంబర్ అయినటువంటి బుస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ గారు వారి తల్లిగారైనటువంటి కుంతలమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారు రోటరీ వెస్ట్ క్లబ్లో ఇంతకుముందు ప్రెసిడెంట్గా చేసినప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేశారు. క్లబ్కి మంచి పేరు తీసుకొచ్చారు. గూడూరు చుట్టుపక్కల కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వారు ఏజీగా కూడా పైన అసిస్టెంట్ గవర్నర్గా కూడా మా రోటరీ వెస్ట్ క్లబ్లో మొట్టమొదటి అసిస్టెంట్ గవర్నర్ శ్రీకాంత్ రెడ్డి గారు. వారు అసిస్టెంట్ గవర్నర్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆ జోన్లో అన్ని క్లబ్బుల్ని కలుపుకొని పోయి మంచి పేరు తీసుకొచ్చారు. మా రోటరీ వెస్ట్ కూడా మంచి పేరు తీసుకొచ్చిన శ్రీకాంత్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇవ్వటం మనకు చాలా సంతోషంగా ఉంది. వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాము. నమస్కారం. ఈరోజు రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు రోటరీ దివ్యాంగుల భరోసా అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతగా బుస్సారెడ్డి కుంతలమ్మ గారి జ్ఞాపకార్థం మా సీనియర్ పేరైనటువంటి బుస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. ఆయనకి రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రోటరీ వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో మా శ్రీకాంత్ రెడ్డి గారు చాలా ముందున్నటి సంవత్సరం ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీకాంత్ అన్న రోటరీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ఏజీగా ఉన్నప్పుడు కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు రోటరీ వెస్ట్ క్లబ్ చేయడం జరిగింది. ఈసారి కూడా లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమాన్ని మన శ్రీకాంత్ అనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ప్రతి సేవా కార్యక్రమం అడిగిన వెంటనే లాస్ట్ ఇయర్ దాదాపు 2 ప్రోగ్రాంలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా చూడడం జరిగింది. అదేవిధంగా శ్రీకాంత్ అన్న చాలా సీనియర్ ఈ క్లబ్ మంచి పేరులోకి వచ్చేదానికి ఆయన ఆరంభిస్తున్నారు పాల్పడినటువంటి వ్యక్తి. అంతేకాదు ఇప్పుడు చెప్పినట్టు ఈ ఒక రోటరీ వెస్ట్ క్లబ్లే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు ఇప్పుడు ముందు వరుసలో ఉంటారు. గతంలో రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున కోటిపాడంలోని ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకొని క్రమం తప్పకుండా దాదాపు 10 సంవత్సరాల పాటు
మరి ఆ స్కూల్ అవసరమైనటువంటి పిల్లలకు బట్టలు పంపిణీ కానీ ఫర్నిచరు ఆట వస్తువులు ఇటువంటివన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కూడా కల్పించినటువంటి బాధ్యతలు కలిగినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే ఎన్నో కార్యక్రమాలతో మా క్లబ్ ముందుకు తీసుకునేవారు. ఇప్పుడే చెప్పారు అసిస్టెంట్ గవర్నర్గా కాదు, మేము మొన్న మా సీనియర్ సభ్యులందరి సమక్షంలో మా సభ్యులందరి సమక్షంలో శ్రీకాంత్ రెడ్డి గారు మళ్ళా తిరిగి ఈ క్లబ్లో బాగా యాక్టివ్గా ఉండి గవర్నర్గా నామినేట్ చేసే వారికి మన క్లబ్ నుంచి జరిగింది. వారి మంచి మనసుతో ఈ క్లబ్ని ఓవర్వైడంతో కలిపి మీరు మన క్లబ్కి వెనదిచ్చే విధంగా ఒక మంచి ఉన్నత స్థానాన్ని చేసే విధంగా మీ సహాయ సహకారాలు క్లబ్కి ఉండాలని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని దివ్యాంగుల భరోసా కార్యక్రమానికి దాతృత్వం చేసి వారి మంచి మనసు సాగుతున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారికి, అలాగే వారి కుటుంబ కుమార్ రెడ్డి గారికి, మన రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా అనే కార్యక్రమాన్ని ప్రతి నెల జరుపుకుంటున్నాము. దీనికి ఎంతోమంది దాతలు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడుపుతున్నారు. మన రొటీన్స్ అయితేమి దాతలైతేమి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఈరోజు దాతగా ఎల్ఐటి స్కూల్ అధినేత అయినటువంటి బుస్స గుంతలమ్మ గారి కుమారుడు బుస్స శ్రీకాంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ముఖ్యంగా ఈ రోటరీ వెస్ట్ క్లబ్కి అన్న చాలా సహాయ సహకారాలు అందించారు. అన్న రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఉపాధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో అన్న సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాలకి ఎంతో ఆదరణగా నిలబడుతూ ఏ అడిగినా కాదనకుండా సహాయ సహకారాలు అందించున్న వ్యక్తి మన శ్రీకాంత్ అన్న. ఈరోజు మన సనత్ కుమార్ కూడా అడిగిన వెంటనే దీనికి డొనేట్ చేయడం చాలా సంతోషంగా గర్వించదగ్గ విషయమని నా అభిప్రాయం. మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు గూడూరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయం నందు తెలుగు మహిళలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ హయాంలో పెట్టుబడుల ఆకర్షణలో మొదటి స్థానంలో ఉన్న ఏపీని జగన్మోహన్ రెడ్డి గంజాయి డ్రగ్ రవాణాలో మొదటి స్థానానికి చేర్చారని, విశాఖను స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి డ్రగ్ క్యాపిటల్గా మార్చారని మండిపడ్డారు. గతంలో విజయవాడలోని ఆసి ట్రేడర్స్ పేరుతో ముద్రా పోర్టులో 21,000 కోట్ల విలువైన హెరాయిన్ దిగుమతిలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, ఇప్పుడు ఏకంగా డ్రై సెట్తో కలిపి 50,000 కోట్ల విలువైన 25,000 కిలోల మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంఫెటమిన్, మెస్కిలిన్ వంటి భయంకర డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ తన నివేదికలో పేర్కొందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి, పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణిరెడ్డి, కార్యదర్శి గుండాల భారతి, శ్రీపతి నరసింహ, నియోజకవర్గ అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మ, పట్టణ అధ్యక్షురాలు గుండాల శ్రీదేవి, రూరల్ అధ్యక్షురాలు మల్లి శ్యామల, మాజీ కౌన్సిలర్లు కొడిపర్తి కల్పన, కస్తూరి విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలకు పదవేలేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమానికి పెట్టింది పేరుగా ఆంధ్రప్రదేశ్ ఉంది. పెట్టుబడుల్లో ఆకర్షితులుగా ఆంధ్రప్రదేశ్కి ఎన్నో రకాల పెట్టుబడులు పరిశ్రమలు తీసుకుని రావడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలబెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదే ఈ 2019 నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేయడం, యువత భవితని పాడు చేయడం, ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో విజయవాడలో ఆసి ట్రేడర్స్ ద్వారా వచ్చినటువంటి 21,000 కోట్ల గంజాయి కూడా కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి హస్తం దాంట్లో ఉందనేది కూడా బయటపడింది. అదే ఇప్పుడు గత 10 రోజుల క్రితం 16వ తేదీ విశాఖపట్నంలో భారీ కంటైనర్ 25,000 కేజీల దాదాపుగా 50,000. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 5 సంవత్సరాలు కూడా పూర్తి కావస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల్లో యువత కానీ అందరూ కూడా తప్పుదావ బట్టి రకరకాలైన డ్రగ్స్, గంజాయి అన్నీ కూడా యువతకి ఉద్యోగాలు లేక, ఉపాధి లేక మొత్తం యువతను నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే
యువత ఎంతోమంది చదువుకొని వాళ్ళకి ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఎటువంటి పరిస్థితులు ఇలాంటి పనులు చేసుకొని ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు కూడా నాశనమయ్యే పరిస్థితి. ఆయన ఆ రోజు చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తాను, మొదటి సంతకం మద్యపానం మీదే సంతకం చేస్తానని చెప్పి అందరికి కూడా మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మద్యం, కల్తీ మద్యాన్ని ఏర్పాటు చేసి ఆ కల్తీ మద్యం కూడా ఊరు వాడ మొత్తం ఏర్లై పారే పరిస్థితి. ఆ కల్తీ మద్యాన్ని తాగి ఎంతోమంది మృగాల్లాగా ప్రవర్తించి ఎంతోమంది ఆడబిడ్డల జీవితాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి. అలా కల్తీ మద్యాన్ని కొనసాగిస్తూ మళ్ళీ ఈ డ్రగ్స్, గంజాయిని కూడా ఏర్పాటు చేసి మొన్న 16వ తేదీ బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్, సంధ్య ఆక్వా ఆయిల్ కంపెనీ నుంచి ఒక కంటైనర్ వస్తే ఆ కంటైనర్లో 25,000 కేజీలు డ్రగ్స్ ఉన్న పరిస్థితి. ఆ రోజే మన ఎలక్షన్ కమిషనర్ కూడా మనకి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజే ఎంతో ధైర్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అలాగే నాయకులు బ్రెజిల్ అధ్యక్షుడితో సంబంధం లేకుండా అంత ధైర్యంగా చేసే పరిస్థితి కదా. ఆ రోజు సిబిఐ వాళ్ళు కూడా దాన్ని ఎంక్వైరీ చేశారు. కానీ ఈ రోజుకి కూడా అది ఎవరికి సంబంధం ఉంది, ఎక్కడుందనేది కూడా బయట రాని పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్లుగా ప్రతి ఒక్క కంపెనీని తీసుకొచ్చి ఉపాధి కల్పించిన, యువతకు ఉపాధి కల్పించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసిన పరిస్థితి. ఈ రోజు చూడబోతే ఎక్కడ చూసినా ఈ ఉపాధి లేక యువత ఇలాంటి తప్పుదావ బట్టి ఈరోజు ఎక్కడ చూసినా మహిళల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎక్కువైపోయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా సర్వనాశనం అయిన పరిస్థితి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ జగన్మోహన్ రెడ్డికి యువతని నాశనం చేసి అలాగే మహిళల్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం ఏమీ లేకుండా అరిచేతిలో వైకుంఠం చూపించి ఈరోజు మళ్ళీ మేము అందరికీ నమస్కారం. గత 10 రోజుల క్రితం విశాఖపట్నం పోర్టులో ఒక కంటైనర్, డ్రగ్స్తో పట్టుబడినటువంటి ఒక కంటైనర్, 25,000 కేజీల డ్రగ్స్తో కంటైనర్ పట్టుబడింది. దాన్ని సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్న వెంటనే ప్రభుత్వ అధికారులందరూ కూడా దాన్ని వచ్చి చుట్టుముట్టడం జరిగింది. మరి సిబిఐ వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మరి ప్రభుత్వ అధికారులకు ఏం అవసరం ఉందో చెప్పాలి. ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేకుండా వీళ్ళంతా అధికారులు వచ్చి దీన్ని చుట్టుముట్టారా? మరి దీని మూలాలు ఎక్కడి దాకా వెళ్ళాయి? మరి రాష్ట్రం ఎటుపోతుంది? రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయాలు, అక్రమాలు, ముఖ్యంగా యువతని పాడు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అంటేనే ఒక ప్రసిద్ధిగాంచింది, ఒక గౌరవానికి నిలయమైంది. ఆంధ్రప్రదేశ్, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని కాస్త అప్పుల ఆంధ్రప్రదేశ్ అయింది, అరాజక ఆంధ్రప్రదేశ్ అయింది, డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అయింది. 25,000 కేజీల డ్రగ్స్ అంటే దాదాపు 1,000,000 మంది దాన్ని వాడే అవకాశం ఉందని నిపుణులందరూ కూడా తేల్చడం జరిగింది. 1,000,000 మంది అంటే దాదాపు ఒక తరం యువతని నాశనం చేసి, వాళ్ళ జీవితాలు నాశనం చేసి, వాళ్ళ కుటుంబాలు నాశనం చేసి, ఈ ప్రభుత్వం కానీ, పాలకులు కానీ ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ప్రజల్ని నాశనం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో దాపరిచ్చింది. మరి వీటన్నిటి మీద కూడా సమగ్ర దర్యాప్తు జరిగి ఈ మూలాలు ఎక్కడున్నాయో అది ఎంతటి వారైనా తాడేపల్లిలో ఉండి, ఢిల్లీలో ఉండి, గల్లీలో ఉండి పట్టుకొచ్చి అందరినీ శిక్షించాలి. 10 రోజుల క్రితం వైజాగ్లో కంటైనర్ని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది మన నవ్యాంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణాదేవిగా భావించి భావి తరాలకి భవిష్యత్తు ఇచ్చే ఆంధ్రప్రదేశ్గా మన ప్రజలందరూ అనుకుంటున్నారు. కాకపోతే ఈరోజు డ్రగ్స్ పట్టుబడిలో కేవలం యువత మాత్రం ఎక్కువ డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్కి బానిసైపోయి వాళ్ళ జీవితాలే కాదు, తల్లిదండ్రులు వాళ్ళ మీద ఉన్నత చదువుల కోసం వాళ్ళని పంపిస్తే ఆ డ్రగ్స్కి అలవాటు పడి ఈరోజు యువతంతా సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేసుకునే పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పుల పాలు చేసేసాడు. అట్లా కూడా కేర్ ఆఫ్ అడ్రస్ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు తయారు చేశాడు. ఇక డ్రగ్స్ తీసుకున్న యువత కూడా ఈరోజు అనేక కలాపాలతో ఈరోజు చేయటం జరుగుతుంది. కేవలం ఈ డ్రగ్స్ అనేది
మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు డ్రగ్స్ అనేది లేకుండా అంతరించేటట్టు చేశాడు మన చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి డ్రగ్స్ కేసుల్లో చాలామంది కూడా యువత భవిష్యత్తులు కూడా నాశనం చేసుకోవడం జరిగింది. ఈ డ్రగ్స్ని నిర్మూలించాలని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలందరూ కూడా ఈరోజు గమనించి యువత అందరూ కూడా ఈసారి మన చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇవ్వాలి. మన యువత భవిష్యత్తు బాగుపడాలంటే మన చంద్రబాబు నాయుడుకు ఓటు వేయాలి. వేస్తే మన భవిష్యత్తు అంతా బాగుంటుందని తెలియజేస్తూ 4 రోజుల క్రితము మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో డ్రగ్స్ కంటైనర్ మనం సంధ్య అనే ఆక్వాలో వాళ్ళు ఆక్వా ఫీడ్స్ అనే విధానంతో దాన్ని అక్కడికి పంపించారు. అది పట్టుకున్నది కూడా కాకుండా మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేయడం. ఈ డ్రగ్స్ అభివృద్ధి చేసిందే మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రతి ఒక్కరు కూడా నాయకులు కాడించి మంత్రులు కాడించి ప్రతి ఒక్కరు కార్యకర్తలు కాడించి కూడా ఖండించి ఈ విశాఖపట్నంలో మన చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ డ్రగ్స్ అనేది నిర్మూలించారు. ప్రతి ఒక్కటి నిర్మూలన చేయకపోతే మన యువత భవిష్యత్తు బాగుండదు అనే ఒక ఉద్దేశంతో మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి కాలేజీ వాళ్ళు కాడించి కూడా సరే ప్రతి ఒక్క కాలేజీలో కూడా పంపిణీ పొక్కులేని కాడించి మన మత్స్య పదార్థం కాడించి ఈసారి కూడా ఇది మద్యపానం కూడా కాలేజీలకి ఎందుకో కిళ్ళి కొట్ల కాళ్ళు కూడా కిళ్ళి కొట్టుకెళ్తే కూడా కిళ్ళి వేసుకున్నట్టు మద్యపానం కూడా వాళ్ళకి సరఫరా చేసేది. ఇలాంటివన్నీ కూడా ఎక్కడంటే అక్కడ పక్కింట్లో కూడా వాళ్ళకి ముందు అందుబాటులో ఉంచేది ఈ ప్రభుత్వం. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు ఖాయమని ఆయన కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి పేర్కొన్నారు. తన మామ గెలుపు కోరుకుంటూ బుధవారం మనుబోలు సమీపంలోని శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి ఆశీర్వాద వచనాలు అందజేశారు. ఆలయ సమీపంలోని శ్రీ సంగమేశ్వర స్వామి గిరిజన కాలనీలో పర్యటించి అక్కడ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శృతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ 20 మంది వరకు గిరిజన పిల్లలు ఉన్నారని, పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అంటే 4 కిలోమీటర్ల మేర వెళ్లవలసి వస్తుందని, తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలో పాఠశాల ఏర్పాటు చేస్తారని, అదేవిధంగా తాగునీటి సమస్యలను తీరుస్తారని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు పెనుమల్లి కృష్ణారెడ్డి, టీడీపీ తిరుపతి పార్లమెంటు యువత ఉపాధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, టీడీపీ నాయకులు తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, కలికి సుధీర్ కుమార్ రెడ్డి, టీడీపీ మహిళా నాయకులు, జనసేన నాయకులు జాకీర్, కాదర్ వలి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నేను గిరిజన్ కాలనీ మనుబోలుకు రావడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి నేను ప్రచారం మొదలుపెట్టాను. మొదటి శివాలయంలో పూజ చేసుకున్నాను. ఈసారి మామయ్య గారు తప్పకుండా గెలుస్తారనే నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సంపూర్ణత స్పందన అనేది ఉంది ప్రతి ఇంట్లో. ఇక్కడ మనం ఒక 20 చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు పాపం స్కూల్ అనేది లేదు. మన తెలుగుదేశం గవర్నమెంట్లోనే వాళ్ళకు ల్యాండ్ అనేది అలోకేట్ చేసాము. కానీ ల్యాండ్ అనేది అలోకేట్ చేసాము. కానీ స్కూలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ స్కూల్ ఆపిచ్చేసారు వాళ్ళకి స్కూల్ లేకుండా. కానీ ఈరోజు నేను హామీ ఇస్తున్నాను, చిన్న పిల్లలు 4 కిలోమీటర్లు పోనవసరం లేదు మనుబోలుకి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు మనుబోలు పోయే దారిలోనే ఆటో యాక్సిడెంట్ అయ్యి 2 చిన్నపిల్లల్ని నారాయణ హాస్పిటల్లో చేర్చేది జరిగింది. సో అట్లాంటివి చిన్నపిల్లలు వెనకాల మేము ఉంటాము. వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు రాకుండా ఇక్కడే వాళ్ళ 20 మంది ఉన్నారు, 20 మందికి పైనే ఉన్నారు. వాళ్ళకి స్కూల్ కట్టించి వాళ్ళని బాగా చూసుకొని ఇక్కడ ప్రతి ఇంటికి కుళాయి కూడా కట్టించి వాళ్ళకు నీటి సమస్యలు తీరుస్తాము. సో నేను తప్పకుండా ఇవన్నీ నేను నెరవేరుస్తానని వీళ్ళకు మాటిస్తున్నాను. అట్లే మన టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి స్కీమ్స్ మన మహిళలకు మళ్ళీ చిన్నపిల్లలకు ఇంట్రడ్యూస్ చేశారు.
₹15,000 అంటే 15,000 జస్ట్ పిల్లల చదువుల కోసమే సంవత్సరానికి మన ప్రభుత్వం గ్యారంటీ చేస్తుంది, ఫ్రీగా ఇస్తుంది. మళ్ళీ మహిళలకు 1,500 ప్రతి ఒక్క మహిళకు నెల నెల ఉచితంగా ఇస్తుంది మన గవర్నమెంట్. ఆల్సో 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. సో నాకు తప్పకుండా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఈసారి మామయ్య గారు గెలుపు ఒకటే కాదు, మెజారిటీతో గెలిచి నేను ఇవన్నీ కూడా సమకూర్చుతాను ఈ ఊరికి. రానున్న ఎన్నికల నిబంధనలో భాగంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన మనుబోలు మండలంలోని బద్దెవోలు క్రాస్ రోడ్ జాతీయ రహదారి వద్ద పోలీస్ శాఖ వారు చెక్ పోస్టును ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ మార్గం గుండా వెళ్లే వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా నెల్లూరు నగరానికి చెందిన కర్తం వినోద్ కుమార్ రెడ్డి కారులో ₹7,58,000 నగదును గుర్తించారు. ఎటువంటి పత్రాలు లేకుండా ఉండడంతో నగదును స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడిలో మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్, ఏఎస్ఐ షేక్ ముజీర్, హెడ్ కానిస్టేబుల్ ముస్తానయ్య, మాల్యాద్రి, అరుణ్లు పాల్గొన్నారు. ఈ విషయంపై నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో వివరాలు తెలియజేశారు. ఈ దాడులలో పాల్గొన్న మనుబోలు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష హోమం, బలిహరణ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణపుర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో వెలిసి ఉన్న శ్రీ అళగనాథ స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం అళగనాథుడికి హోమం, పల్లకి సేవ, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నారాయణ
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శరత్ నగర్ ప్రాంతంలో వైసీపీ గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేరక మురళీధర్ ఎన్నికల ప్రచారం. గూడూరు పట్టణంలోని 19వ వార్డులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సంధ్యారాణి ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.